హలో అండి, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మీకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి రాగి ఇడ్లీ రెసిపీని పక్కా కొలతలతో చూపించబోతున్నాను. చూసేయండి. నేను చూపించినటువంటి మెజర్మెంట్స్తో కనుక మీరు చేస్తే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు మినపప్పు తీసుకోండి, 1.25 కప్పు రాగులు తీసుకోండి. ఇప్పుడు ఇవి శుభ్రంగా కడిగి వాటికి నానడానికి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకొని ఒక 8 గంటలు నాననివ్వండి. అలాగే దీంట్లో కాస్త మెంతులు వేయండి. ఇవి 8 అవర్స్ సోక్ అయితే సరిపోతుంది. 8 అవర్స్ సోక్ అయ్యాక ఇలా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, కాస్త చూసి కలుపుకోండి. మనం మిక్సీ పట్టుకున్నటువంటి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా రుబ్బుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1.25 కప్పు ఇడ్లీ రవ్వని కలుపుకుందాం. ఇడ్లీ రవ్వని ఇలా ఒక బౌల్లో తీసుకొని నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని వాటర్ రాకుండా ఇలా బ్యాటర్లో కలిపేయండి. ఈ ఇడ్లీ కోసం మనం 1.25 కప్పు రాగులు, 1.25 కప్పు ఇడ్లీ రవ్వని తీసుకున్నాం. మీరు ఈ మెజర్మెంట్స్తో కనుక తీసుకున్నట్టయితే ఇడ్లీ సాఫ్ట్గా ఉంటుంది. లేదు కాస్త రాగులు ఎక్కువ యాడ్ చేసుకుంటా అన్నా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇడ్లీ కొంచెం గట్టిగా ఉంటుంది, ఇంత సాఫ్ట్గా రాదు. ఈ ఇడ్లీ మెయిన్గా డయాబెటిక్ పేషెంట్స్కి, అలాగే వెయిట్ లూజ్ అవ్వాలనుకునే వాళ్ళకి, ఇంకా చిన్నపిల్లలకి చాలా మంచిది. దీంట్లో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు 2 to 3 ఇడ్లీ తీసుకోండి, సరిపోతుంది. పల్లీ చట్నీ కాకుండా మీరు అల్లం చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ తీసుకోండి. చూడండి, మనం తీసుకున్న మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్ రాగి ఇడ్లీ రెడీ అయిపోయింది.